నమస్తే ఫ్రెండ్స్. 2 రోజుల క్రితము నా ఫ్రెండ్ ద్వారా నేను జస్ట్ ఒక ఫ్రెండ్లీ మైండ్ తోటి వాళ్ళ సమస్య గురించి వెళ్ళి నా సమస్యను కూడా జనసేన వాళ్ళతోటి చెప్పుకున్నాను. అయ్యో చాలా ఇబ్బంది పడుతుంది ఈమె అని చెప్పేసి అండగా నిలబడతాము అని చెప్పేసి ఒక ఫోటో దిగాను. ఇంకా ఒక స్టెప్ కూడా ముందుకు వేయలేదు. మా ఊర్లో ఒక 2 అడ్డగాడిదలు మండల అధ్యక్షుడు జనసేన వాళ్ళకి కాల్ చేసేసి ఆమెకి ఎలా చేస్తారు మీరు, క్యారెక్టర్ లెస్ అన్నారంట. లంజ కొడకల్లారా, మీరు క్యారెక్టర్ లెస్సా, నేను క్యారెక్టర్ లెస్రా? పట్టా భూమిలోకి లీజుకు వచ్చి కబ్జాలు చేసి రెంట్ ఎగ్గొట్టి ఒక ఆడపిల్ల మీదకి 20 మంది దిగుతుంటే వైసీపీ నాయకులు సపోర్ట్ చేశారు, ఇవాళ టీడీపీ నాయకులు సపోర్ట్ చేస్తున్నారు. ఇది తప్పు అని చెప్పిన నాయకుడు ఒక్కడ కూడా లేడు. కబ్జాలకు అండగా నిలబడుతున్నారు. అదే సమయంలో నా సమస్యను నేను జనసేన వాళ్ళకి చెప్పుకున్నాను. తీర్చకపోయి తర్వాత సంగతి. సందర్భంలో నాది చెప్పుకున్నాను కాబట్టి నిలబడతామన్నారు. దానికి ఏంట్రా మీకు అంతలా నొప్పి, మీకేంట్రా అంతలా బాధ? మీకు సిగ్గుగా లేదంట్రా? ఒక కమ్మోళ్ళ పిల్లని కమ్మోళ్ళే టార్చర్ చేస్తున్నారా మీరా? కమ్మ నాయకులు కమ్మోళ్ళు కలిసి కబ్జాలు చేసేసి కమ్మోళ్ళ పిల్లని ఆడపిల్లని ఏడిపిస్తుంటే ఎవరో అండగా ఉంటామంటే మీకేంద్రా నొప్పులు ఎందుకు వస్తున్నాయిరా? మీకు అసలుకి మీకు సిగ్గుగా లేదా? తలకాయలు దించుకోవాలి, మామూలుగా దించుకోకూడదు. 3 సంవత్సరాల నుంచి ఒక ఆడపిల్ల ఉసురు పోసుకొని కడుపులు నింపుకుంటున్నారు. సరిపోవట్లేదా? క్యారెక్టర్ గురించి మాట్లాడతారా? మీ ఇంట్లో మీ పిల్లం ఏం చేస్తుందరా? పక్కకు పోతే చూస్తున్నావంటారా? అడ్డగాడిదా నువ్వు? నీ అమ్మ ఏం చేస్తుందరా? నీ అక్క చెల్లెలు ఏం చేస్తున్నారా? అడ్డగాడిదా? నీ పిల్లం ఏం చేస్తుందా? ఊరందరికి తెలుసు కదరా అడ్డగాడిదా. నువ్వు చెక్కులు అమ్ముకొని పోతే, నువ్వు అడక్క తిన్నపోతే నీ ఊర్లో ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా నీ పిల్లం ఏం చేస్తుందో. మరి ఒకరి గురించి ఎందుకురా నువ్వు మాట్లాడితే? అడ్డగాడిదా?